తాము బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, చివరి శ్వాస వరకు కేసీఆర్తోనే తమ ప్రయాణం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటుల్లా కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వల్లే బీఆర్ఎస్కు ఈ దుస్థితి వచ్చిందని, అందుకే పార్టీలో నేతలు పార్టీని వీడి వెళ్తున్నారని అన్నారు. కేశవరావును పక్కన కూర్చోబెట్టుకుని పెద్ద తప్పు చేశారని అన్నారు. రాజ్యసభ ఎంపీగా పంపించడం కోసం మరో తప్పు చేశారని కేసీఆర్ వైఖరిని ఎత్తి చూపారు కార్తిక్ రెడ్డి. కేశవరావుతో పాటుగా ఆయన కుమార్తెకు 2 సార్లు కార్పొరేట్ టికెట్ ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ మేయర్ని చేశారని, బంజారాహిల్స్ ఎక్కడ ఉందో తెలియని ఆమెకు ఇలాంటి కీలక పదవులు ఇవ్వడం వల్లే పార్టీ ఇంతకి దిగజారిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోని ఆయన రంగారెడ్డి జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. నాన్న పటుల్లా ఇంద్రారెడ్డికి 5 సార్లు, అమ్మ సబితమ్మకు 5 సార్లు గెలిపించారని అన్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు జిల్లా ప్రజల ఆశీస్సులు పొందామని, ఇక్కడ తమ ప్రస్థానం వేరని, ఇప్పుడు పార్టీలు మారుతున్న వారి ప్రస్థానం వేరని అన్నారు. వారికి మాకు చాలా తేడా ఉందని కార్తిక్ రెడ్డి తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొని 4 స్థానాల్లో గెలిచి చూపించామన్నారు. కుల్కచర్లలో మీటింగ్ చూసిన తర్వాత పరిగి ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలుస్తారని అనుకున్నాను. అంత జోష్ ఉత్సాహం ఉండే స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని తెలిపారు. వికారాబాద్లో కూడా తండోపతండాలుగా వచ్చారు, కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ స్వల్ప తేడాతో ఓడిపోయామని చెప్పుకొచ్చారు. తాండూరులో గెలుపు ఏకపక్షంగా ఉంటుందనుకున్నాము, ఎందుకంటే మహేందర్ రెడ్డిని బిజీగా పెట్టామని, అక్కడ వారికి పోటీ లేదని అనుకున్నారని అన్నారు. కానీ ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని పెద్దలు చెబుతారు. మంత్రిని చేశాం, ఇక లొల్లి పెట్టడు అనుకున్నాం. మెతుకు ఆనంద్ పైలట్ రోహిత్ రెడ్డికి సహకరిస్తాడు అనుకున్నాం, కానీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత ఆ 2 నియోజకవర్గాల్లో అడ్డా పెట్టి పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ నాయకులను ఓడగొట్టారని మండిపడ్డారు. మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి ఓటమికి మన వాళ్లే కారణం అనేది అక్షర సత్యమని, కేటీఆర్ ఈ విషయంలో మోసపోయామని అన్నారని తెలిపారు. ఇంద్రారెడ్డికి ఎన్టీ రామారావు భిక్ష పెట్టారని, 1994లో ఆగస్టు కుంభకోణం తర్వాత ఎన్టీ రామారావుతో ఉన్న 2 ఎమ్మెల్యేల్లో ఇంద్రారెడ్డి ఒకరిని అన్నారు. ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు. రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు ఇబ్రహీపట్నం నుంచి తాండూరు వరకు కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం నష్టం వచ్చినా పార్టీ కోసం కష్టపడిందని తెలిపారు. నమ్మకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అమ్మ మీద 5 సిబిఐ కేసులు పెట్టిందని తెలిపారు. వేరే వారికి 2-3 టికెట్లు ఇచ్చి మాకు 1 టికెట్ ఇచ్చి అవమానపరిచేలా ప్రవర్తించారని అన్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఖతం చేయాలని ప్లాన్ చేసిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కేటీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి అవకాశాలు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ కు మేం వెన్నుపోటు పొడవలేదని, పార్టీనే మాకు వెన్నుపోటు పడుచుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పార్టీలు మారే వారితో మమ్మల్ని పోల్చకండని పేర్కొన్నారు. ఏ విధంగానైతే ఎన్టీఆర్ వైఎస్ఆర్తో ఎలా ఉన్నామో కేసీఆర్ వద్ద కూడా చివరి శ్వాస వరకు అలానే ఉంటామని కార్తిక్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఆశీస్సులు చిరస్థాయిగా నేను, మా అమ్మ, మా నాన్న తరతరాలుగా మేము రుణాలు తీర్చుకున్నా కూడా మేము తీర్చుకోలేము. ఇంద్రారెడ్డి గారిని 5 సార్లు, సబితా ఇంద్రారెడ్డి గారిని 5 సార్లు, 10 సార్లు 1983 నుంచి ఈ జిల్లా ప్రజల ఆశీస్సులు పొందుకుంటా వస్తున్నాం. కానీ మా ప్రస్థానం కూడా ఎవరికైతే మేము పార్టీ ఎందుకు మారినామో మా మార్పుకి వీళ్ళందరి మార్పుకి తేడా ఏందో ఒక్కసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇంద్రారెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 1994లో ఆగస్టు కుంభకోణం తర్వాత ఇంద్రారెడ్డి గారు, ఎన్టీ రామారావుతో మిగిలిన 2 ఎమ్మెల్యేల్లో ఇంద్రారెడ్డి గారు ఒకరని విషయం మీకు యాద్ చేస్తున్నా. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానంతో ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆఖరి శ్వాస రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అని, కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా జిల్లాలో ఈడ ఇబ్రాహీంపట్నంకి వెళ్ళిన ఆఖరి తాండూరు వరకు ఆ రోజు మా అమ్మ కాలు గజ్జ కట్టుకుని తిరిగిన విషయం నిజమా కాదని అందరూ ఆలోచన చేయండి. అట్లాంటి నమ్మకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అమ్మ మీద 5 సిబిఐ కేసులు పెట్టింది. రాష్ట్రంలో ఉన్న ఏ కుటుంబాలకి 2-3 టికెట్లు ఇచ్చినా మా కాడికి వచ్చేటప్పటికి 1 టికెట్ ఇచ్చి అవమానం చేసింది. లాస్ట్కి మేము నమ్ముకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, మేము మోసిన కాంగ్రెస్ పార్టీ మమ్మల్నే కథం పెట్టాలని చూసినప్పుడు కేటీఆర్ గారు ఇగో అవకాశం దొరికింది, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం దొరికింది. మేము కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవలేదు, కాంగ్రెస్ పార్టీకి మమ్ము వెన్నుపోటు పొడిచినప్పుడు అప్పుడు బయటికి వచ్చినాం మేము కాంగ్రెస్ పార్టీకి. మాకు వీళ్ళకు పోల్చకండ్రి. అదే రక్తం పంచుకున్న కార్తిక్ రెడ్డి గారు చెప్తున్నా,
సబితా ఇంద్రారెడ్డి గారు రక్తం పంచుకున్న కార్తిక్ రెడ్డి గారు చెప్తున్నా, ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారితో, ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారితో ఆఖరి వరకు ఉన్నామో, కేసీఆర్ గారితో కూడా ఆఖరి వరకు ఉంటామనే విషయం మీకు స్పష్టంగా చెప్తున్నా.